జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నా పేరు గీతిక. నేను మధు పార్క్ రిడ్జ్ లో ఉంటున్నాను. ఇక్కడ ఈ మధు పార్క్ రిడ్జ్ లో 450 ఫ్యామిలీస్ ఉన్నాయి టోటల్ గా. ఈ 450 ఫ్యామిలీస్ గాంధీ సరోవర్ గురించి ఎఫెక్ట్ అయ్యాయి. ఇనీషియల్గా ఇది గాంధీ సరోవర్ అని చెప్పి మాకు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు మేము కూడా చాలా రీచ్ అవ్వడానికి ట్రై చేసాం, ఆడియోస్ని ఎక్సెట్రా, గవర్నమెంట్ ఆఫీషియల్స్ని. బట్ అక్కడ నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాని తర్వాత మేము చాలా ట్రై చేసాం, ఎక్కడి నుంచైనా గవర్నమెంట్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి, మా ఎమ్మెల్యే అయినా మా దగ్గరకు వచ్చి ఏం జరుగుతుంది, విషయం ఏంటి, అబద్ధం నిజం ఏదైనా మాట్లాడతారని. ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చింది ఎవ్వరూ లేరు. అది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్, ఆ గాంధీ సరోవర్ ఇష్యూ అపోజ్ అయింది, ఇప్పుడు నెగిటివిటీ వచ్చింది గాంధీ సరోవర్ గురించి అని చెప్పి అది ఇప్పుడు ఇష్యూ మార్చేసి బఫర్ జోన్ అని తీసుకొచ్చారు. బఫర్ జోన్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఇష్టానుసారం బఫర్ జోన్స్ పెంచుకుంటూ వెళ్తుందా? ముందు బఫర్ జోన్లో లేనిది ఇప్పుడు బఫర్ జోన్కి ఎలా వచ్చింది? అంటే గాంధీ సరోవర్ ఇష్యూకి నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు బఫర్ జోన్ అనే టాపిక్ తీసుకొస్తున్నారు. బఫర్ జోన్కి నెగిటివిటీ వస్తే ఇంకొక టాపిక్ తీసుకొస్తారా? అంటే గవర్నమెంట్ వీళ్ళని లీడర్స్ అనడం వేస్ట్ సార్. వీళ్ళు పొలిటీషియన్స్, పక్కా ప్రాపర్ పొలిటీషియన్స్. వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు చూసుకుంటున్నారు, పేద ప్రజల కోసం వాళ్ళు చూసుకోవట్లేదు. వాళ్ళకి ఎలాంటి అవసరం లేదు ప్రజలకి. ఇది ఓట్ టైంలో మా దగ్గరకు వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వెళ్ళిపోతారు. మేము ఓటేస్తాం, మేము మా ఉద్యోగాలు మానుకొని ఎక్కడెక్కడో ఓట్స్ ఉంటాయి, మేము ఎక్కడెక్కడో ఉంటాం, వచ్చి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద వచ్చి ఓట్ వేస్తుంటే మాకు ఆఖరికి వచ్చేది ఇదా? ఒక అంటే చాలా బాధగా ఉంది సార్ ఈ విషయం చూస్తుంటే మాకు. ఇంకొకటి ఏంటంటే, ఆయన అప్పు తీసుకుని వస్తున్నారు. అప్పు తీసుకొచ్చి ఏంటి డెవలప్మెంట్? ఇదా డెవలప్మెంట్? మాకు అవసరం లేదు అప్పు తీసుకొచ్చి డెవలప్మెంట్. మేము ట్యాక్స్ పేయర్స్, మేము అప్పు తీసుకుంటున్నారు అంటే ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేస్తున్నారు మా డబ్బుల నుంచి అని చెప్పి మాకు కావాలి. ఇప్పుడు మీరు అప్పు తీసుకొస్తారు, మళ్ళీ కట్టేది మా మనీ నుంచే కదా. వీ వాంట్ ఎవ్రీ రూపీ టు బీ యూజ్డ్ ప్రాపర్లీ. మీరు పేదలకు ఇవ్వండి, మీరు రైతు బంధు అన్నారు, మీ మేనిఫెస్టోలో యూజ్ చేయండి, ఇంకేదైనా డెవలప్ చేయండి, అంతా ఫైన్, వీఆర్ హ్యాపీ. కానీ ఒక విగ్రహం తీసుకొచ్చి పెడతాము, ఇక్కడ బఫర్ జోన్ అంటున్నారు, ఓకే ఫైన్, బఫర్ జోన్ ఇది. ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ మీరు చూడొచ్చు, ఇంత అపార్ట్మెంట్స్ని మీరు ఇంత 450 ఫ్యామిలీస్ని మీరు కూల్ చేస్తారు. బఫర్ జోన్లో మీరు హై రైజ్ బిల్డింగ్స్, మీ ప్లాన్ మేము మీ ప్రెజెంటేషన్ చూసాం. బఫర్ జోన్లో మీరు ఎలాగా మెడిటేషన్ సెంటర్స్ మీరు తీసుకొస్తారు, 5 స్టార్ హోటల్ ఎలా తీసుకొస్తారు? అసలు స్ట్రక్చరే ఉండకూడదు అంటున్నప్పుడు స్ట్రక్చర్ మళ్ళీ మీరు ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తారు? ఇక్కడ బఫర్ జోన్ అన్నప్పుడు అసలు కన్స్ట్రక్షనే ఉండకూడదు. నైట్ లైఫ్ డెవలప్ చేస్తామంటున్నారు. నైట్ లైఫ్ ఎందుకు డెవలప్ చేయడం? ఆల్రెడీ ఉన్న నైట్ లైఫ్ని ఉండనివ్వండి కదా. అలాగా కొత్తగా పడగొట్టేసి నైట్ లైఫ్ డెవలప్మెంట్ ఏంటి? ఒక 2 years బ్యాక్ ఆయన పదవి తీసుకున్న తర్వాత, సీఎం అయిన తర్వాత డిఎల్ఎఫ్లో నైట్ లైఫ్ మొత్తం పోయింది. ఇక్కడ మీరు హైదరాబాద్లో చూసుకుంటే, హైదరాబాద్ వాజ్ నోన్ ఫర్ ఇట్స్ నైట్ లైఫ్ బిఫోర్. ఇప్పుడు హైదరాబాద్లో అసలు నైట్ లైఫే లేకుండా పోయింది. అలాంటివన్నీ ఉన్న వాటిని ఉండనివ్వండి కదా. లేదు మేము కొత్తగా తీసుకొస్తామని ఎందుకు మాకు యాపిల్స్ చూపించి, మ్యాంగోస్ చూపించి ఆశలు పెడతారు? ఇప్పటికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ప్లీజ్ మా దగ్గరకు వచ్చి మాట్లాడండి, మాట్లాడకుండా పేపర్లో అనౌన్స్మెంట్స్ ఇవ్వకండి. అంటే ఒక సీఎం అయి ఉండి ఉమెన్స్ డే సెలబ్రేషన్కి వెళ్ళి ఆ సెలబ్రేషన్ టైంలోన ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేసేది. బాధ్యులతో వచ్చి డిస్కస్ చేయట్లేదు. ఎవరైతే సఫర్ అవుతున్నారో అక్కడ ఇళ్ళని మీరు రావట్లేదు, సొల్యూషన్ ఇవ్వట్లేదు, ఏం లేదు. బట్ ఒక ఓపెన్ ఫోరంలో, ఒక సెలబ్రేషన్ ఫోరంలో వెళ్ళి మీరు డిస్కస్ చేస్తున్నారు. అక్కడ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. అక్కడికి వెళ్ళి డిస్కస్ చేసి పాయింట్ ఏంటి సార్? దిస్ ఇస్ టోటల్ రబ్బిష్ ఈయన చేస్తున్నది. మేము ఖండిస్తున్నాం దీన్ని. మేము అస్సలు మాకు నచ్చట్లేదు ఇది. 1.5 month నుంచి మా మెంటల్ పీస్ కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది. ఐ రియలీ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు కమ్ హియర్ అండ్ టాక్ టు అస్. చూసినట్టయితే ఆ కార్నర్ నుంచి మొత్తం ఆ కార్నర్ వరకు చూడండి సార్, మీరు చూడొచ్చు. ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ పిల్లలు రాసినవి, పెద్దవాళ్ళు అందరూ ఇది మా బాధ. మేము రాహుల్ గాంధీ గారికి చెప్పుకుంటాం అనుకుంటున్న బాధ ఇది. మేము మా లెటర్స్ అంతా రాసాము. ఇక్కడ 450 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీస్ మొత్తం రాశారు. ఇంకా మూసి బాధ్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి బాధ ఇది. మేము లెటర్స్ రూపంలో రాసి ఇక్కడ రాహుల్ గాంధీ గారికి రీచ్ అవుతుందని చెప్పి మేము మా బాధని లెటర్స్ రూపంలో ఇక్కడ వ్యక్తపరుస్తున్నాం. మీరు చూడొచ్చు ఎంతమంది లెటర్స్ రాశారు, దీంట్లో ఎంతమంది కన్నీళ్ళు ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. ఇంత బాధ పెడుతూ ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు ప్లీజ్ రివోక్ ద డెసిషన్.